అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు అక్కడ పొలిటికల్ హీట్ రేపుతోంది. కొన్ని కోట్లు ఖర్చు చేసి ఆ పట్టణానికే తలమానికంగా నిలిచిపోయే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆ ఎమ్మెల్యే చిరకాల కోరికకు అడ్డుకట్ట వేయాలన్నది అక్కడి ప్రత్యర్థి పార్టీ ఎత్తుగడ. పెద్దాయనతో తలపడేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే తగ్గేదే లేదంటున్నారు. రాజకీయంగా సిద్ధాంతపరంగా పోరాడాల్సిన రెండు పార్టీలు విగ్రహం విషయంలో నిగ్రహం కోల్పోతున్నాయి. ఎక్కడ నడుస్తోంది విగ్రహ రాజకీయం? లెట్స్ వాచ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కొన్ని రోజులుగా రెండు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ రగడ సాగుతోంది. నర్సీపట్నంలో భారీ పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్న ప్రయత్నాలకు విపక్ష పార్టీ అడ్డుపడుతోంది. పర్యావరణం దెబ్బతింటుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సృష్టి కేంద్రం పేరుతో పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది అయ్యన్న పాత్రుడి ఆలోచనగా ఉంది. దీనికోసం పనులు కూడా జరుగుతున్నాయి. చెరువు మధ్యలో భారీ ఎత్తైన విగ్రహాలు, అక్కడికి చేరుకునేందుకు చెరువుపై వంతెన నిర్మాణం, చెరువు చుట్టూ బేటీ రోడ్డు, అలాగే ప్రకృతిని ఆస్వాదించేందుకు వంతెనలపై కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు వాకింగ్ ట్రాక్ వంటి భారీ ప్రాజెక్టుకు అయ్యన్న పాత్రుడు శ్రీకారం చుట్టారు. కానీ అక్కడే ఆయనకు చిక్కుచిపడిందట. అయ్యన్న తలపెట్టిన భారీ ప్రాజెక్టుకు ససేమిరా అంటున్నారట మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్. ఇదంతా జరిగితే ఇక్కడి ప్రజలకు ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు పాడైపోతుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే. సహజ సిద్ధంగా ఉన్న విశాలమైన చెరువు పాడైపోతుందని వాదిస్తున్నారు. అయినా అయ్యన్న పాత్రుడు తగ్గేదే లేదంటున్నారు. అనుకున్న ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతారని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రెండు పార్టీల నాయకులకు ఇది ప్రతిష్టాత్మకంగా మారిందంటున్నారు. తాను అనుకున్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత దూరమైనా వెళతానంటున్నారు అయ్యన్న పాత్రుడు. తాను కూడా ఎంత దూరమైనా వెళ్లి ఆపుతానంటూ సవాలు చేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. ప్రజా సమస్యలు పక్కన పెట్టి సృష్టి ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణంపై అధికార పార్టీ నాయకులు దృష్టి పెడితే దాన్ని ఆపే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్టు ఉమాశంకర్ గణేష్ చెబుతుంటే అధికార పార్టీ మాత్రం అదంతా ఉత్తిదేనని కొట్టిపారేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుదరదంటున్నా నర్సీపట్నంలో పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకోవాలని 2 రోజుల క్రితం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే అనుచరులపై ఉమాశంకర్ కారుపై దాడి జరగడంతో ఈ రచ్చ మరింత ముదిరిపోయిందట. రెండు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రావణ కాష్టంగా మారిందంటున్నారు స్థానికులు. ఒకవైపు రాష్ట్రంలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్న ప్రతిపక్ష పార్టీకి నర్సీపట్నంలో సృష్టి కేంద్రం కీలక అంశంగా దొరికిందంటున్నారు. 4 దశాబ్దాలుగా రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఉమాశంకర్ గణేష్ అయ్యన్న పాత్రుడిపై ఆధిపత్యం సాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో నర్సీపట్నంలో రాజకీయం వేడెక్కింది. రెండు 2024 ఎన్నికల్లో నర్సీపట్నం మళ్లీ అయ్యన్న పాత్రుడి చేతిలోకి రావడంతో ఇక ఆగేది లేదు, తగ్గేది లేదంటున్నారు. తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టుకునేందుకు అయ్యన్న చేస్తున్న ప్రయత్నాలపై విపక్ష పార్టీ దృష్టి సారించింది. కుమారుడు చింతకాయల విజయ్ని తన రాజకీయ వారసుడిగా ఇప్పటికే ప్రకటించిన అయ్యన్న గత ఎన్నికల్లో తన సీటు త్యాగానికి సిద్ధపడి మరీ అనకాపల్లి ఎంపీ సీటు అడిగినా రాజకీయ సమీకరణాలు కలిసి రాలేదు. స్పీకర్ పదవి దక్కడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన రాజకీయ విరమణ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే తన కుమారుడిని రాజకీయంగా ఒక మెట్టు ఎక్కించేందుకు అయ్యన్న చేస్తున్న ప్రయత్నాలతో అలర్ట్ అయింది వైసీపీ. అందుకే అయ్యన్న దోకుడును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయ్యన్న పాత్రుడిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు సృష్టి కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుని చెరువును పరిరక్షించడం ద్వారా ప్రజల్లో పట్టు సాధించవచ్చనేది ఉమాశంకర్ ప్లాన్ గా భావిస్తున్నారు. అయితే దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైనే క్లారిటీ మిస్ అవుతున్న పరిస్థితుల్లో రెండు వర్గాల మధ్య దాడులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మొదలుపెట్టారట మాజీ ఎమ్మెల్యే. అయ్యన్న పాత్రుడిపైనే కాకుండా ఆయన కుమారుడు విజయ్ పైన కూడా మాటల యుద్ధం సాగిస్తున్నారట. అయ్యన్న పాత్రుడు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలా అక్రమాలు, భూదందాలకు పాల్పడ్డారో, ఎలా ఆస్తులు సంపాదించారన్న దానిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
నర్సీపట్నంలో అయ్యన్న ఇమేజ్ డ్యామేజ్ చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న టార్గెట్ తో ఉన్నారు ఉమాశంకర్ గణేష్. మరి ఆయన పాచికలు పారతాయా, అయ్యన్న కుటుంబంపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిలబడతాయా అన్న చర్చ జరుగుతోంది. 2029లో అధికారంలోకి వచ్చాక అయ్యన్న పాత్రుడిపై చర్యలు ఉంటాయంటూ ఉమాశంకర్ గణేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ పోరాటం వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుందా? నర్సీపట్నంలో అయ్యన్న తలపెట్టిన సృష్టి కేంద్రం ఏర్పాటవుతుందా, ఆగుతుందా? ఈ విగ్రహ రాజకీయం ఎటుపోతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.